స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. తమిళనాడు రాజకీయాలలో సంచలనం. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు ఒకటైన శశికళ రామదాస్. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ద్రవిడ రాజకీయాలలో అనూహ్యమైన మలుపు అయితే చోటు చేసుకుంది. మరి అది ఏంటి అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ ఎంపీకి అధినేత డాక్టర్ రామదాస్ మధ్య కుదిరిన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవాలి. శశికళ నేతృత్వంలోని ఆల్ ఇండియా తలైవార్ మక్కల్ మనేట్రా కజగం అలాగే రామదాస్ పీఎంకే కలిసి ఎన్నికల బరిలో దిగాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ తమ గెలుపు కంటే ఎన్డీఏకు చెక్ పెట్టేందుకైతే ఒకటైనట్టుగా కూడా తెలుస్తోంది. మరి శశికళ రాజకీయ ప్రస్థానంలో ఎడప్పాడి పళనిస్వామి ఊహించని పాత్ర అయితే పోషించారు. మరి ముఖ్యంగా తన వల్ల ముఖ్యమంత్రి అయిన పళనిస్వామి ఆ తర్వాత తననే పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా శశికళ అస్సలే జీర్ణించుకెళ్ళకపోతున్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఏఐఏడీఎంకే పైన పట్టు సాధించాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరి ఇప్పుడు పళనిస్వామి అలాగే ఆమె మేనల్లుడు దినకర్ ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉండటంతో వాళ్ళను ఓడించడమే శశికళ ఏకైక లక్ష్యంగా కూడా మారింది. తనను రాజకీయంగా ఏకాకిని చేసిన పళనిస్వామికి బుద్ధి చెప్పేందుకు అలాగే ఏఐఏడీఎంకేలకు కూడా పెట్టుకొని కోటగా ఉన్న తేవర్ సామాజిక వర్గం ఓట్లను చీల్చడం ద్వారా ఎన్డీఏ కూటమికి భారీ నష్టం కలిగించాలని కూడా ఆమె అయితే స్కెచ్ వేశారు. మరొక వైపు పీఎంకే అధినేత రామదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎన్డీఏతో పొట్టు పెట్టుకున్న తన కుమారుడు అన్యుమని రామదాస్ నిర్ణయంతో ఆయన విభేదిస్తున్నారు. మరి పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఆయనకే చట్టబద్ధంగా ఆయన పార్టీ గుర్తును కానీ నాయకత్వ పదవిని కానీ పొందలేకపోయారు. మరి అయితే రాజకీయంగా వ్యక్తిగతంగా ఒంటరి పోరాటం చేస్తున్న తరుణంలో ఆయన శశికళతో చేతులు కలిపారు. ఉత్తర తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన 1 ఇయర్ సామాజిక వర్గం ఓట్ల పైన రామదాస్ కు గట్టి పట్టయితే ఉంది. ఇప్పుడు శశికళ రామదాస్ కలవడం వల్ల రాష్ట్రంలోని సుమారు 100 నియోజకవర్గాలలో ఫలితాలు అయితే తలకిందులుగా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ కొత్త కూటమి 234 స్థానాలలో పోటీ చేస్తామని కూడా ప్రకటించింది. మరి నిజానికి వీరు అధికారంలోకి వచ్చేంత మెజారిటీ సాధిస్తారా అన్నది సందేహమే అయినా కూడా ఓట్లను చీల్చడం ద్వారా గేమ్ చేంజర్లుగా మారే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. మరి అయితే ఏఐఏడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకును కూడా ఈ కూటమి అయితే కొల్లగొడితే అది పరోక్షంగా అధికార డిఎంకేకు లాభం చేకూర్చవచ్చు. మరి పన్నీర్సెల్వం వంటి నేతలు ఇప్పటికే డిఎంకే వైపు వెళ్లగా ఇప్పుడు శశికళ రామదాస్ జంట పళనిస్వామి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా పనిచేయబోతున్నారు. ఇక చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.